ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. కానీ ఖమ్మం పోలీసులు మాత్రం పక్కా స్కెచ్ తో పట్టేశారు. సాక్షాత్తు అమ్మవారి గుడి ప్రాంగణంలో అర్ధరాత్రి వేళ జరిగిన గుప్త నిధుల తవ్వకాల వెనుక పూజారి హస్తమే ఉన్నట్లుగా తేల్చారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి మారెమ్మ అమ్మవారి ఆలయం శివాలయాల వెనుక వేట కలకలం రేపింది. అర్ధరాత్రి గుడి ప్రాంగణంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న తవ్వకాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. డ్రిల్లింగ్ మిషన్ తో భారీ గొయ్యి తవ్వుతున్న 11 మందిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన నిజాలు షాక్కు గురిచేశాయి. ఆలయ పూజారి తమను గుంటూరు, ఎన్కూరు నుంచి రప్పించి గుప్త నిధుల కోసం బావిలా తవ్వమన్నాడని, మధ్యలో బండరాయి పడి పని ఆపేస్తామంటే ఇక్కడ పూజలు చేసి కట్టుదిట్టం చేశాను, పని పూర్తి చేయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అంటూ మంత్రతంత్రాల పేరుతో భయపెట్టి బలవంతంగా పని చేయించాడని ఆరోపించారు. ఈ తవ్వకాల వెనుక ఆలయ పూజారితో పాటు అతని మేనల్లుడు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో తవ్వకాలు జరుపుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 11 సెల్ ఫోన్లు, 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి ఈ గుప్త నిధుల వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.